మనము సిలబస్ చదివిస్తుంటాం మన పిల్లలకు, కానీ ఇట్ ఈస్ నాట్ ద సిలబస్ ఆఫ్ ఓన్లీ సిలబస్ చదవడమే కాదు, మన పిల్లలకు సోషల్ ఇంజనీరింగ్ చదవడం నేర్పించడం వరకు. కానీ ఇది సిలబస్ లో ఉందా, అవుట్ ఆఫ్ సిలబస్ లో ఉందా? క్వశ్చన్ అంతే చెప్పినట్టు శంకరయ్య గారు చెప్పినట్టు ఊరికే ఆ బుక్ లో ఇట్లా చూపెట్టి ఇది లివరు ఇది 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 అది అని చెప్పడం కాకుండా బాడీస్ ను ప్రాక్టికల్ గా వరకు ఇది నరము, ఇది పేగు, ఇది లివరు చూపిస్తే తప్పకుండా ప్రాక్టికల్ ఏముంటుంది, గొడవలు ఏముంటుంది, ప్రాక్టికల్ గా ఎడ్యుకేషన్ వస్తుంది. కాబట్టి ఆ ప్రాక్టికల్ గురించి ఎట్లా పనిచేశాను నేను. కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, యూపీ, బీహార్ ఎక్కడెక్కడో చేశాను, కాశ్మీరు. అది కాకుండా వేరే కంట్రీస్, సౌత్ ఆఫ్రికా, Germany, Paris, Switzerland, Netherlands, many countries I visited. I got a lot of experience in the working and other. Thank you, sir. అనుభవాలని ఇప్పుడు మన కాలేజీ దానం చేసినటువంటి పెద్ద వెంకటరాములు గారు ఉన్నారు. వాళ్ళ భార్యని చనిపోతే ఆయన గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. ఆయన మాటల్లో దాని గురించి జ్యోతి బస్సు మొదటిసారిగా సిపిఎం పార్టీలో ఆయన మెడికల్ కాలేజీ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు కలకత్తాలో నా బాడీని డొనేట్ చేస్తున్నాను మెడికల్ కాలేజీకి అని చెప్పి రాతపూర్వకంగా రాసించారు. ఇంకా బాడీని డొనేట్ చేయడం లేదని చెప్పి మా చనిపోయారు. మేము హాస్పిటల్కి డొనేట్ చేస్తున్నాము. ఇక్కడ ప్రిన్సిపల్ గారు చెప్పారు, నిజామాబాద్లో దగ్గర మాకు సంవత్సరానికి ఒక బ్యాచ్ వెళ్ళిపోవడానికి 60 బాడీలు అవసరం ఉంటాయి, కానీ 15 పదాలు కూడా రావటం లేదు. ఇప్పుడు మీ మిస్సెస్ బాడీతో 18వ బాడీ వచ్చింది. మిగతా వాళ్ళు ఇవ్వట్లేదు. 4 డాక్టర్లు వాళ్ళ పేరెంట్స్ చనిపోతే ఇచ్చారు, వాళ్ళు కూడా మగవాళ్ళే. కానీ గైనకాలజీ చదువుతున్న వాళ్ళందరూ కూడా ఉపయోగం మహిళల బాడీలు కదా అని అది రావటం లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే మహిళల్ని పవిత్రంగా చూస్తారు. అందరూ సంసారం చేసేప్పుడే చూడరు, బాడీని మాత్రం పవిత్రంగా చూస్తారు. పవిత్రంగా చూస్తారు, అక్కడ టచ్ చేస్తారు, ఇక్కడ టచ్ చేస్తారు. ఎక్కడ టచ్ చేయకుండా వేరే కాలం ఇష్ట తయారవుతారు. కాబట్టి మేము ఇస్తే ఆ జూనియర్ డాక్టర్లు వచ్చి స్వాగతంగా ఇక్కడ ఉన్నంత సుధాకర్ ఉన్నాడు, రవీంద్ర ఉన్నాడు, నర్సులు ఉన్నాడు, బాడీ డొనేట్ చేసేటప్పుడు వాళ్ళంతా రోజులోనే నమస్కారం పెట్టారు. మహిళా బాడీని డొనేట్ చేయడం మనకు మీది 2వ బాడీ, ఒకటి అనుసూయంగా, 2వది విజయదుర్గ అని చెప్పి మనం చెప్పారు. మనం ఎందుకు ఇస్తున్నామంటే సైన్స్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ కార్మిక సిద్ధాంతాలతోటి గంధం చెట్లతో వెళ్ళగలిగితే చక్కగా స్వంతం పోతాడనేది ఒక సంస్థ ఉంది అనేది కూడా ఎక్కువ భయం ఉంది. దాన్ని మొదలుపెట్టడమో అడ్డుపెట్టడమో బూడిదలో చేస్తే మన మధ్యలో జ్ఞాపకాలు కూడా లేకుండా పోతాయి ఉంది. అంటే వాళ్ళని జ్ఞాపకాలు లేకుండా మన మైండ్కి గుర్తు చేయడమే మధ్య పెట్టుకుంటా ఉంటాం. కానీ మేము ఆ విధంగా అనుకోలేదు. అవేర్నెస్ చేయకుండా మనం పద్మనాభంగా చెప్తున్నప్పుడు వచ్చింది. ఫుడ్ ఐటమ్స్ డిస్కషన్ అయిన తర్వాత ఫామ్ ఫిల్అప్ చేయడం జరిగింది. మరి ఫామ్ ఫిల్అప్ చేసి మరి ఇది మంచి సమయం వచ్చింది. మరి అంటే సార్ వచ్చారు, సార్ ఇన్స్పిరేషన్, మరి సారు మాటలు ఇది ఒకటో విషయం. ఇక రెండో విషయం ఏంటంటే సుమారుగా 4 years బ్యాక్ మా మేనబావమది ఆయన యాక్సిడెంట్ చనిపోయారు ఇక్కడ హైదరాబాద్లో. కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు, బ్రెయిన్ డెడ్ అని చెప్పారు. నాకు అవయవాలు ఉన్నాయి, అవి దానం చేయాలని చెప్పేసి కుటుంబంలో అవమానం కల్పించేసి అవన్నీ దానం చేయించేసారు. తీసుకున్నారు, బాడీని మంచిగా ప్యాక్ చేసేసి మాకు చేయడానికి డాక్టర్స్, స్టాఫ్ అందరూ కూడా అసలు ఎంత రెస్పెక్ట్గా అంటే సైనికులకు ఎలా మదన్ సార్ అడిగేసేస్తే 6 months బ్యాక్ అప్లికేషన్స్ ఇచ్చారన్నమాట. దాన్ని చేస్తున్నాం. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చిన్న విషయం, కరోనా మూమెంట్లో వాట్సాప్లో ఒక చిన్న పద్యం వచ్చింది. దాంట్లో ఏ ప్రాబ్లం అని చిన్న ఇప్పుడే నేనన్న ధనరాశి నీ తోడు రాదాయి కట్టుకున్నెల్లాలు కానదాయి చుట్టాలు బంధువులు చూడదేహమిట్లు వారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. వారు వారి తల్లిది తండ్రిది ఇద్దరిది కూడా బాడీ డొనేషన్ చేశారు, చేయించారు. వాళ్ళ కుటుంబం అంతా కూడా పార్టీలో అంటే వామపక్ష పార్టీ కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు అవయవ దానం, నేత్రదానం అనేటువంటి నమస్కారం అండి. నా పేరు గంజి ఈశ్వర్లింగం.
ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమ్మ నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల సంఘం. ఇప్పటివరకు మా సంస్థ ద్వారా 2013 కార్నియాస్ సేకరించి చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఆంధ్ర తెలంగాణ ఐ బ్యాంకుల ద్వారా కొన్ని వేల మందికి కంటి చూపు ఇవ్వడం జరిగింది. అలాగే బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళ దగ్గర నుంచి 12 కిడ్నీలు, 6 లివర్స్, ఒక హార్ట్ తెలంగాణ జీవన్ ద్వారా ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. అలాగే 227 డెడ్ బాడీలు చనిపోయిన ఫ్యామిలీ మెంబర్స్ కన్సెంట్ తీసుకొని ఆంధ్ర తెలంగాణ ఉన్న డెడ్ బాడీ మెడికల్ కాలేజీకి వైద్య విద్యార్థుల పరిశోధన నిమిత్తం డొనేట్ చేయడం జరిగింది. అలాగే 196 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూళ్ళు, కాలేజు, ఎన్జిఓ, సీనియర్ సిటిజన్లో ఈ నేత్రదానం, అవయదానం, శరీర దానం మీద అవేర్నెస్ చేస్తాం. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో జన విజ్ఞాన వేదిక తరఫున, తర్వాత మల్లు స్వరాజ్యం ట్రస్టు, తర్వాత పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున నిజామాబాద్లో ఈ నేత్రదాన అవయదానం అవగాహన చేయడానికి ఈరోజు ఇక్కడ మీటింగ్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ మా యొక్క సంస్థ తరఫున ధన్యవాదాలు చేస్తాం. అవయవదానం, దాని మీద అవగాహన, దానిపైన సదస్సు, దీనికోసం మనకి ముఖ్య అతిథిగా కూడా హైదరాబాద్ కూడా రావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. మనందరికీ కూడా నిత్య జీవితంలో యాక్సిడెంట్ అయినప్పుడు బ్లడ్ కానీ ఇంకొకటి కానీ బ్రెయిన్ డెడ్ అయినప్పుడు లివర్, హార్ట్ ఇవన్నీ కూడా దానాలు చేసేవాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి దానికి సంబంధించిన సబ్జెక్టు మనం కూడా ఇది శ్రద్ధగా విని మనం కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి శ్రద్ధగా ఉండాలని చెప్పని, అట్లాగే లంచ్ కూడా ఇక్కడికే వస్తాయి కాబట్టి ఎవరు ఇష్టమైన బయటికి వెళ్ళాలని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా కె రామ్మోహన్ రావు, మల్లు స్వరాజ్యం ట్రస్ట్ అధ్యక్షుడు గారిని గంజి ఈశ్వరలింగం అండి, ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమ్మ నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల సంఘం అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషను, జన విజ్ఞాన వేదిక, మల్లు స్వరాజ్యం ట్రస్ట్ వీళ్ళందరూ కలిసి ఈ నిజామాబాద్లో ఈ బిజినెస్ హాల్లో ఈ నేత్రదానం, అవయదానం, శరీరదానం మీద అవగాహన సంస్థ ఏర్పాటు చేసిన ముందు వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ తెలంగాణలో ఉన్న ఈ నేత్ర అవయవ దాన అసోసియేషన్స్ అన్నీ కలిపి జాయింట్ అలయన్స్ కమిటీ ఫర్ ఐ ఆర్గాన్ బాడీ డోనర్స్ కమిటీ పెట్టాము. అంటే తెలంగాణలో అందరూ అసోసియేషన్ తోటి ప్రతి జిల్లాలో ఈ అవేర్నెస్ ఇది 12 నిజామాబాద్లో జరిగేది 12 ఆర్గనైజేషన్. ఇక ముందు 10-11 జిల్లాల్లో ఏర్పాటు చేసిన ప్రతి నెల ఒక జిల్లాలో ఈ యొక్క నేత్రదానం, అవయదానం, శరీరదానం, రక్తదానం గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో అన్నింటిలో అవేర్నెస్ చేయడానికి చాలామందికి తెలియదు. అసలు నేత్రదానం ఎలా చేయాలో, అవయదానం ఎలా చేయాలో, శరీరదానం ఎలా చేయాలో తెలియదు. దాని గురించే ఈ మొత్తం తెలంగాణ మొత్తం స్టేట్ మొత్తం ప్రతి జిల్లాలో ఈ అవేర్నెస్ ప్రయాణం చేయడానికి మాకు ఈరోజు నర్రా రామారావు గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మేము. ఈ రోజుకి 3-4 నెలలు అవుతుంది. ఈ రోజుకి అవకాశం వచ్చింది. చాలా థ్యాంక్స్. ఇప్పుడు అంటే చాలామంది పుస్తకంగానే మాట్లాడతాను, ఎక్కువ లెంతీగా మాట్లాడను. నేను ఇంపార్టెంట్ మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. ఈ సందర్భంగా సిప్పాలి గారు మంచి పాట పాడాడు, సంతోషపడుతుంది. వారికి ధన్యవాదాలు. ఎక్కడున్నా సాధకుడు నిలబడతారు. అసలు ఫస్ట్ బాడీ డొనేషన్ గురించి ఆయన నాకు ఫోన్ చేశాడు ఎప్పుడు 10 సంవత్సరాల కింద. ఇప్పుడు కాదు, అసలు ఈ అవేర్నెస్ లేనప్పుడే ఆయన ఫోన్ చేశాడు నాకు. సిప్పాలి గారు ఆ పాట పాడి నిజంగా గ్రేట్ అండి. సమయాన్ని సందర్భంగా పాట పాడడం అనేది గ్రేట్. వేరే పాట కాకుండా మంచి పాట, మంచి రాష్ట్రం చేస్తారు. థ్యాంక్ యూ సార్. సో నేత్రదానం ఎందుకంటే రక్తదానం చేసేవాళ్ళు ఇక్కడ లేరు, అందరూ సీనియర్స్. నేను 38 సార్లు బ్లడ్ ఇచ్చాను. నా వయసు 65 వరకు ఇచ్చాను. చాలామంది 50కి ఆఫ్ చేస్తారు. నేను 65 వరకు ఇచ్చాను. 65 వరకు ఇవ్వచ్చు, గవర్నమెంట్ రూల్ ఉంది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు. 3 నెలలకు ఒకసారి ఇచ్చాను. హ్యాపీగా ఉంటుంది. కొత్త రక్తం ఒకసారి హ్యాపీగా ఉంటుంది. నాకు బీపీ లేదు, షుగర్ లేదు, ఏ మందులు వాడు. నా వయసు 66. థ్యాంక్ యూ. సో ఇప్పుడు రక్తదానం నేను చెప్పను, ఎందుకంటే అంత సీనియర్స్ ఉన్నారు కాబట్టి దాని గురించి టాపిక్ లేదు. నేత్రదానం నుంచి స్టార్ట్ చేస్తాను. నేత్రదానం
ఎందుకు చేయాలి, ఎవరెవరు చేయొచ్చు, నేత్రదానం ఎందుకు చేయాలి అనే ఆవశ్యకత ఏంటంటే ఈ మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ పుట్టుకతోటి వచ్చిన అందులకి కంటి చూపు ఇవ్వడం జరగదు. అది చాలా మందికి తెలియదు. పుట్టుగుడ్డులకు ఇప్పటి వరకు ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ వరకు కంటి చూపు ఇవ్వబడదు. కానీ మధ్యలో వచ్చిన వాళ్ళు దాన్ని కార్నియా బ్లైండ్నెస్ అంటారు. వాళ్ళు మన భారతదేశంలో 10,50,000 మంది ఉన్నారు. ఈ కార్నియా బ్లైండ్నెస్ వాళ్ళు 10,50,000 మంది మన భారతదేశంలో ఉన్నారు. ఇప్పుడు ప్రతి సంవత్సరము 1,000,000 మంది చనిపోతున్నారు మన భారతదేశంలో. కానీ ఐ డొనేషన్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది? 27,000 మంది. 27,000 మంది. ప్రతి సంవత్సరం 25,000 నుంచి 26,000 కలుస్తున్నారు. అసలు కార్నియా బ్లైండ్నెస్ అంటే ఏమిటి? అది ఎందుకు వస్తుంది? కార్నియా బ్లైండ్నెస్ అవయవాలు, జీన్స్ వంశపారంపర్యంగా పోషకాల లోపము, యాక్సిడెంట్లు, ప్రమాదాలు, వీటి వల్ల ఈ కార్నియా బ్లైండ్నెస్ ముఖ్యంగా 25 సంవత్సరాల లోపు వాళ్ళే ఎక్కువ ఉన్నారు. 8 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వాళ్ళే కార్నియా బ్లైండ్నెస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళే. అయితే ఈ బ్లైండ్నెస్ మనం ఎవరు ఇవ్వచ్చు ఐడెస్ అంటే క్లుప్తంగా చెప్తాను, లెంత్గా అయితే మాకు అర్థం కాదు. ఈ ఎవరెవరు ఐ డొనేషన్ చేయొచ్చు అంటే 1 ఇయర్ బేబీ నుంచి 100 సంవత్సరాల వాళ్ళు ఇవ్వచ్చండి. చాలా మందికి తెలియదు. 1 ఇయర్ బేబీ నుంచి 100 ఇయర్స్ వాళ్ళు ఇవ్వచ్చు. బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, హార్ట్ పేషెంట్ అయినా, కిడ్నీ పేషెంట్ అయినా, కళ్ళజోలు వాడుతున్నా, కంటి ఆపరేషన్ అయినా కూడా మనము కళ్ళు దానం చేయొచ్చు. అది చాలా మంది తెలియదు. నేను కళ్ళజోలు వాడతానని ఇచ్చో లేదో, లేదా నా కంటి ఆపరేషన్, క్యాట్రాక్ట్ ఆపరేషన్ అయినట్టు. అది కాదు. అంటే కార్నియా అంటే కన్ను మొత్తం తీయమండి. చాలా మందికి అపోహ ఉంది, కన్ను మొత్తం తీస్తారు రక్తం వస్తుందని. ఈ నల్లగుడ్డు మీద ఉన్న పొర, తెల్ల పొర, దాన్ని కార్నియా అంటారు. దాన్ని ఎక్కడ తెలుసు అక్కడే తీస్తారు. 6 గంటలు తెల్లది ఇంతే ఉంటుంది. ఉల్లిగడ్డ పొర ఎలా ఉంటుందండి? అంతే ఉంటుంది. అంతే అక్కడే చిన్న పొర అక్కడే తీస్తారు. వెరీ సింపుల్. అరగంటలో అయిపోతుంది. ఇంట్లో చనిపోతే ఇంట్లోనే, హాస్పిటల్లో చనిపోతే హాస్పిటల్ని, శ్మశానంలో శ్మశానంలో, ఎక్కడ ఒక రక్తం పొట్టు కూడా కాదు. ఇది తీసినట్టే ఉంది. ఇది నేత్రదానం గురించిన అవగాహన చాలామందికి తెలియదు. ఇస్తారో లేదో 6 గంటలకు ఇది ఇవ్వచ్చు. 6 గంటలకు మనం ఇది చేయొచ్చు. ఏది 100 సంవత్సరాల వరకు కూడా ఇవ్వచ్చు. బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, హార్ట్ పేషెంట్ అయినా, కిడ్నీ పేషెంట్ అయినా, కంటి ఆపరేషన్ అయినా అందరూ చేయొచ్చు. ఇది నేత్రదానం గురించి. అయితే మన భారతదేశ జనాభా ఎంతండి? 145, 146. పద్మారావు గారు చాలా సీనియర్ మేనేజర్ గారు, చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్. సో 146 కోట్లు ఇప్పుడు భారతదేశ జనాభా. శ్రీలంక జనాభా ఎవరికైనా తెలుసా అండి? 2,36,00,000. చిన్న దేశం. మ్యాప్లో చిన్న కోట్లు దాకా కూడా ఉంటుంది కింద. శ్రీలంక జనాభా 2,36,00,000. వైశాల్యం కూడా మన పంజాబ్ అంతా రాష్ట్రం అంతా చిన్నది. పంజాబ్ వైశాల్యం అంతా ఉంటుంది. శ్రీలంక దేశము 64 దేశాలకి ఈ కార్నియా సప్లై చేస్తుంది. అక్కడి నుంచి మనం తెచ్చుకుంటున్నాం. చూసారా? మనము ఇంత ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ దగ్గర మనం తెచ్చుకుంటున్నాం. శ్రీలంక చూసాను. 146 కోట్ల మంది, 2,36,00,000, 66 దేశాలకు ఇస్తుంది. వాళ్ళు సరిపోతుంది, మనం తెచ్చుకుంటున్నాం. అంటే ఏంటి? దేనికి అట్లా చెప్పండి? అవేర్నెస్ లేక, కొంత సెంటిమెంట్స్, కులాచారాలు, మతాచారాలు, కట్టుబాట్లు, సంప్రదాయాలు. కానీ మనం ఎంత తీసుకోమండి కార్నియా? ఇంతే, అసలు తీసినట్టే ఉంటుంది. అలాంటి వాళ్ళు 10 లక్షల మంది అక్కడ వెయిటింగ్ చేస్తారు చిన్న దాంట్లో.
అనవసరంగా మనం మట్టిలో పెట్టి పూజ చేస్తున్నాము, లేదా ప్లాస్టిక్ పూజ చేస్తున్నాము. టు సొసైటీ మనము పోతూ పోతూ ఎందుకు పనికిరాని వస్తువుని అడుగుతున్నాం. బంగారం, బిల్డింగ్, ఫ్లాట్ ఇవన్నీ అడుగుతలేము. ఏం సార్ దానం చేయండి, ఎందుకు పనికిరాని కళ్ళు దానం చేస్తే ఇద్దరు గుడ్డి వాళ్ళకి చూపొస్తుంది, వాళ్ళ పని చేసుకుంటారు, స్వతంత్రంగా ఇండిపెండెంట్గా పని చేస్తారు. అది దానికోసం మనం నేత్ర దానం చేయాలని అడుగుతున్నాం. అది విషయంలో ఈ చేస్తుంది. నెక్స్ట్ ఆర్గాన్ డొనేషన్, అవయవ దానం. చాలామంది నేను అన్ని అవయవాలు చనిపోయినాక అన్ని అవయవాలు రాసిచ్చాను అంటారు. ఇది కరెక్టేనా? నేను చనిపోయినాక నా అవయవాలను రాసిచ్చానండి అంటారు. ఇది కరెక్ట్ కాదు. అవయవాలు అంటే ఓన్లీ నేచురల్, ఏ అవయవాలు పనికిరావండి. సహజ మరణంలో ఏ అవయవాలు పనికిరావు. ఓన్లీ బ్రెయిన్ డెత్ అయితేనే కిడ్నీ, హార్ట్, లివరు, ఫ్రాంకాస్, చిన్న చెవులు, పెద్ద చెవులు ఇవి పనికి వస్తాయి. అది కాబట్టి నేచురల్ డెత్లో మాత్రం ఒక కళ్ళు. ఇప్పుడు లేటెస్ట్గా స్కిన్ తీసుకుంటున్నాం. హైదరాబాద్ సికింద్రాబాద్లో స్కిన్ ప్యాక్ వచ్చింది. ఎవరికైతే కాలిపోయిన వాళ్ళకి, యాసిడ్ అటువంటి వాళ్ళకి మా ఆర్గనైజేషన్ ద్వారా 2 స్కిన్ ఐడోసెల్ ఇచ్చారు. మా ఆర్గనైజేషన్ కూడా చెప్తాను. ఇప్పటివరకు మా ఆర్గనైజేషన్ ద్వారా 2013 కార్నియాస్ కళ్ళు దానం చేసి కొన్ని వేల మంది కంటితూపు ఇవ్వడం జరిగింది. మన ఆర్గనైజేషన్ ఆంధ్ర తెలంగాణలో కొన్ని వేల మంది కంటితూపు ఇచ్చారు. అలాగే బ్రెయిన్ డెత్ అయ్యే వ్యక్తుల నుంచి 12 కిడ్నీలు, 6 లివర్స్, 1 హార్ట్ తెలంగాణ జీవన్ ద్వారా వాళ్ళకు ట్రాన్స్ప్లాంటేషన్ చేసి వాళ్ళ జీవన కాలాన్ని పొడిగించారు. అది అలాగే 227 డెడ్ బాడీ, 227 డెడ్ బాడీస్ ఆంధ్ర తెలంగాణ ఉన్న అన్ని మెడికల్ కాలేజీ మేము ఇచ్చాము. ఇప్పుడు ఉన్న అన్ని మెడికల్ కాలేజీలో మా డెడ్ బాడీస్ ఉన్నాయి. మా డెడ్ బాడీస్ ద్వారానే పాఠాలు నడుస్తుంది. మీ కాలేజీ కూడా ఇచ్చాం సార్. నిజామాబాద్ కాలేజీ, అన్ని కాలేజీలు ఇచ్చాం, గవర్నమెంట్, ప్రైవేట్ కాలేజీ. లాస్ట్ ఇయర్ మా అమ్మగారు చనిపోయారు. మా అమ్మగారి వయసు 88 సంవత్సరాలు. ఏమి చదువుకోలేదు, ఏడు ముద్ర. నేను చెప్పాను 10 సంవత్సరాల కిందే, అమ్మ నువ్వు చనిపోతే మట్టిలో పెడితే వేస్ట్ అవుతుంది బాడీ, కాబట్టి నువ్వు మంచి పని చేస్తే బెటర్, నేను ఇస్తాను రాసిస్తాను. 10 సంవత్సరాల కిందనే ఖమ్మం మమత, అప్పటికి గవర్నమెంట్ కాలేజ్ లేదు ఖమ్మంలో, మమతా మెడికల్ కాలేజ్కి వెళ్ళి బాండ్ పేపర్, అప్పుడు సిస్టమ్ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి 10 సంవత్సరాల చనిపోయింది. కళ్ళు దానం చేసాము. బాడీ మెడికల్ కాలేజీలో అనాటమీ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు మా అమ్మ అనాటమీ ప్రొఫెసర్, ఏం చదువుకోలేదు, పాఠాలు చెప్తుంది. వాళ్ళు ఎంబీబీఎస్ పెట్టి పాఠాలు చెప్తుంది మా అమ్మ, ఏం చదువుకోలేదు. అది దాని బాడీ ఉంది. తర్వాత అయితే ఆర్గన్ డొనేషన్ మనము బ్రెయిన్ డెత్ అయితే, అంటే బ్రెయిన్ డెత్కి కోమాకి తేడా ఉందండి. కోమా ఉన్న వ్యక్తి వారానికో, నెలకో, సంవత్సరానికో కోలుకుంటాడు. బ్రెయిన్ డెత్ అలా కాదు. బ్రెయిన్ డెత్ అంటే వెంటిలేటర్ మీద శరీరం మొత్తం బ్లడ్ డొనేషన్, బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్, కానీ ఈ బ్రెయిన్ కాదు. వెంటిలేటర్ మీద అది పెడితే బ్లడ్ సర్క్యులేషన్ దీనికి తప్ప అన్ని శరీరాలకు వస్తుంది, ఆక్సిజన్ సప్లై కాదు. అది ఒక టీం ఉంటుంది, వాళ్ళు స్పెషలిస్ట్ ఉంటారు 5. వాళ్ళు టెస్ట్ చేసి ఇతను బ్రెయిన్ డెత్ వెంటిలేటర్ తీయగానే చనిపోతాడు, అప్పుడు మనము అవయవాలు దానం చేస్తాం. అప్పుడు నేను అడుగుతాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఎట్లాగో తీస్తే చనిపోతాడు, బ్రెయిన్ డెత్ అవుతాడు, ఆయన అవయవాలు మాత్రం పనికొస్తే కొంచెం దానం చేయండి, అంత వెయిటింగ్లో ఉన్నారు, వాళ్ళకు పనిచేస్తాయని చెప్పారు. ఇప్పుడు మన తెలంగాణలో ఇంకొక క్వశ్చన్, మనకి ఎన్ని కిడ్నీలు ఉంటాయండి? 1 ఖరాబ్ అయితే, 2 ఖరాబ్ అయితే, వెరీ గుడ్, డయాలసిస్ల మీద. ఇప్పుడు తెలంగాణలో 2 కిడ్నీలు ఖరాబ్ అయ్యి డయాలసిస్ పేషెంట్ ఎంతమంది ఉన్నారు తెలుసా? 8,200 మంది 8,200 మంది ఉన్నారండి వెయిటింగ్. 5 సంవత్సరాల మంది వెయిటింగ్ ఉన్నారు. కిడ్నీ ఖరాబ్ అయ్యి 2 డయాలసిస్లో 5 సంవత్సరాలు పేరు రిజిస్ట్రేషన్ ఉన్నాయి నీమ్స్లో. ఈ తెలంగాణ జీవంగా నీమ్స్లో ఉండి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సీరియల్ ప్రకారం. అట్లా 8,200 మంది ఉన్నారు. అట్లా
అట్లాగే లివర్ గురించి ఒక క్వశ్చన్ వేయాలి. మనం బతికున్నప్పుడు ఒక కిడ్నీ దానం చేయొచ్చు, లివర్లో కొంత భాగం దానం చేయొచ్చు. తెలుసా మీకు? లివర్లో కూడా కొంత భాగం చేస్తే మళ్ళీ రీప్రొడ్యూస్ అవుతుంది, మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది లివర్. కానీ ఈ కిడ్నీ లివర్ ఎవరికి పడితే వాళ్ళకి దానం చేయడానికి బ్లడ్ రిలేషన్ వాళ్ళకే చేయాలి. ఎవరికి నా ఫ్రెండ్ ఆయన కిడ్నీ ఖరాబ్ అయింది నేను ఇస్తానంటే లేదు. కొడుకో కూతురో భార్యో తమ్ముడో అన్నో మనవడు మనవరా, ఇది గవర్నమెంట్ రూల్ ఉందన్నమాట. దాని ప్రకారం చేయాలి. మిగతా వాళ్ళ చాలామంది రక్తం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు, నేత్రాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు, ఆర్గాన్స్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. కానీ బాడీ ఇవ్వడానికి పూర్వజన్మ మరో జన్మ స్వర్గం నరకం ఇవన్నీ సెంటిమెంట్ వల్ల ముందుకు రావట్లేదు. కానీ there is no medicine in the world without anatomy. There is no medicine in the world without anatomy. Anatomy ఏంటి? ప్రపంచంలో ఏ మందు కనుగొనబడదు. టాబ్లెట్ అయినా ఇంజెక్షన్ అయినా టానిక్ అయినా చివరికి మొన్న కరోనా మందు కూడా ప్రయోగాలు చేసి 2 సంవత్సరాలు పడుతుంది. ఆ విధంగా ఈ ఎంబీబీఎస్ స్టూడెంట్ అనాటమీ ఫస్ట్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఇంపార్టెంట్. ఫస్ట్ బేసిక్ ఫస్ట్ ఇయరే వాళ్ళకి అనాటమీ క్లాసెస్ ఉంటుంది. అనాటమీ డిసెక్షన్ వాళ్ళకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో అన్నింటిలో మెడికల్ కాలేజ్ పెరిగిపోయాయి, మెడికల్ సీట్లు పెరిగిపోయాయి. కానీ బాడీ ఇచ్చేవాళ్ళు మరి వాళ్ళు చదివేట కావాలి. ఇప్పుడు చాలా కాలేజీల వాళ్ళు అసలు యాజ్ పర్ నేషనల్ మెడికల్ కమిషన్ అని ఒకటి ఉంది. యాజ్ పర్ రూల్ పర్ 1 సంవత్సరానికి ఒక కాలేజీకి 10 నుంచి 15 డెడ్బాడీలు కావాలండి. ఒక సంవత్సరానికి ఒక కాలేజీకి 10 నుంచి 10 డెడ్బాడీలు కావాలి. కానీ ఇప్పుడు అన్నీ వస్తున్నాయా? కొన్ని కాలేజీలు అయితే కంప్యూటర్ల ద్వారా బొమ్మల ద్వారా బ్యానర్స్ ద్వారా నేర్చుకుంటారు కొంతమంది. ఇది లేక సంవత్సరాలు చేస్తారు అది. అట్లా వాళ్ళు ఫస్ట్ ప్రాక్టికల్గా వాళ్ళు చేసుకుంటే కిడ్నీ ఎక్కడ ఉంది, లివర్ ఎక్కడ ఉంది, అవన్నీ ఎక్కడ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు జన విజ్ఞాన వేదిక కార్యకర్తలతో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా ఈ ఆఫీసులో కూడా దానికి సంబంధించినటువంటి ఫార్మ్స్, పెన్షనర్స్ అసోసియేషన్ ట్రస్ట్కి సంబంధించినటువంటి ఎట్లా చేపిస్తారు ఇట్లా అంటే ఇందాక మిత్రులు చెప్పినట్టు వాళ్ళ ఇంట్లో కార్యక్రమం కాదు, వాళ్ళ మనిషి కాదు, మనిషి మా మనిషి, పిల్లలు మా పిల్లలు, వాడి కట్టేది మేము, కాల్చేది మేము, ఖర్చు పెట్టేది మేము. అయినా కానీ వాళ్ళ అధికారం మాకు. ఇది మొత్తం అంటే నేను నా ఫ్యామిలీ కాదు, సొసైటీలో మొత్తం ఇంతే ఉంది. మా భావజాల ప్రకారం ప్రతి ఒక్కరు నడుచుకోవాలి. లేకపోతే వారిని ఇస్తాం, వారిని పోతే చెప్పులో షూలో ఇంకోటి ఇచ్చేస్తాం. ఈ స్థితిలో వచ్చింది పరిస్థితి. రెండవది, చనిపోయిన తర్వాత ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను అప్పుడు తీసుకుపోయి గంగలో వేసే బదులు ఒక గొయ్యి తీసి అందులో అప్పుడే వేస్తే మనిషికి
ఇస్తుంది, పచ్చదనాన్ని ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, నిరంతరం మనిషి చనిపోయిన అందులో చూసుకోవచ్చని చెప్పి నేను 5 చెట్లు నాటించాను. తర్వాత నాకు మిత్రులు చెప్పినట్టు 3వ మార్పు ఏంటంటే ఒక సమ పెట్టారు. నాకు చూడండి, మనిషికి 2 దవడలు లేవు, సింగిల్ దవడనే ఉంటుంది, మ్యాండిబుల్ అంటారు. మ్యాండిబుల్ ఒకటే ఉంటుంది అని గ్యాలరీ ఎనాటమీలో ఉన్నటువంటి తప్పులన్నింటినీ ఎట్లా తెలుసుకొని ఉంటాడు? డిసెక్షన్ చేసి ప్రాక్టికల్గా ఊహాజనితం కాదు, ఇది మనకి అవసరం, ఇప్పుడు మనం అవేర్నెస్ చేయడం. ఇది ఎప్పటి వరకు నడిచింది? 19వ శతాబ్దం వరకు నడిచింది. ఇంకొక మహానుభావుడు పుట్టాడు. ఇప్పుడు ఆయన రాసిన బుక్కే ప్రతి మెడికల్ విద్యార్థి మన ఇండియాలో చదువుతున్నాడు. ఆ బుక్ పేరు గ్రే ఎనాటమీ. మీరు అడగండి, ఎవరిలోనే అడగండి, గ్రే ఎనాటమీ అథెంటిక్ బుక్. గ్రే ఎనాటమీకి పునాదులు ఏంటిది? ఈ వెసాలియన్ ఎనాటమీ. వెసాలియన్ ఎనాటమీలో ఉన్నటువంటి తప్పులన్నింటినీ వెరిఫై చేసుకొని గ్రే చేసినాడు ఆయన సర్జన్. 18వ సంవత్సరంలో పెద్దగా చదువులు లేవు. అప్పుడు ఉన్నటువంటి పరికరాలతో ఏం చేస్తాడంటే మొత్తం డిసెక్ట్ చేసి, బాడీని డిసెక్ట్ చేసుకుంటూ బుక్ రాసుకుంటూ తయారు చేస్తాడు. అట్లా ఎనాటమీ, ఫిజియాలజీ, అట్లాగే మన ఎంబ్రియాలజీ, ప్రతి విషయాన్ని మళ్ళీ అంత స్పష్టంగా రాసినటువంటిది స్టాండర్డ్ బుక్ గ్రే ఎనాటమీ. మీరు ఏ మెడికల్ విద్య అంటే మనము ఊహాజనితంగా విలియం హార్వే రక్తం అనేది గుండెలో నుంచి ప్రసారం అవుతుంటే గొట్టాల ద్వారా పోతుంది. అంతకుముందు అరిస్టాటిల్ ఏం చెప్పాడు? ఎక్కడన్నా గాయం అయితే రక్తం చిందుతుంది. రక్తం చిందితే ఎట్లుంటుంది? ఒక ప్యాకెట్లో నీళ్లు పోసి ఒక దగ్గర రంధ్రం పెడితే చిందుతుంది కదా. అట్లనే ఈ బాడీ ఒక సముద్రం లాంటిది. ఇందులో రక్తం నిండుంది. ఎక్కడన్నా బొక్క పడుతుంది అంటే గాయమైతే రక్తం బయటపడుతుంది. అంతేగాని గొట్టాలు లేవు, లేకపోతే గుండె ఉందని చెప్పేసి ఎవరు చెప్పలే. విలియం హార్వే దగ్గరకు వచ్చిన తర్వాత అది చెప్పారు. అంతకుముందు భావన ఎట్లుండే? కర్ణికలు, జట్రికలు 2 రకాలు ఉంటాయి. ఒకవైపు ఒక ఎడమ కర్ణిక, ఎడమ జట్రిక, కుడి కర్ణిక, కుడి జట్రిక. ఈ రెండింటిని వేరు చేస్తూ మంచి రక్తాన్ని చెడు రక్తం చేస్తూ మధ్యలో ఒక గోళం ఉంటుంది, దాన్ని సెప్టమ్ అంటారు. గ్యాలరీ ఎనాటమీలో ఏం చెప్పినాడు? రంధ్రాలు ఉంటాయి జంతువులు చదివినాడు కాబట్టి ఆయన జంతువుల్ని కాదు నాయన వీళ్ళు స్టడీ చేసి ఏం చెప్తారు, అలాంటి రంధ్రాలు ఏమీ ఉండవు, వాల్వ్స్ ఉంటాయి. ఇన్ని చెప్పిన తర్వాత ఇవాళ ఎనాటమీ స్టడీ చేసి, ఫిజియాలజీ స్టడీ చేసి, ఎంబ్రియాలజీ స్టడీ చేసి, స్కానింగ్స్ చేసి, మనకి రక్తంలో ఎక్కడ పుడుతున్నాయో గుండె లోపల చూసి దాన్ని ఒక బెలూన్ పెట్టో లేకపోతే ఇంకా తొలగించో చేసి మనిషిని బ్రతికిస్తున్నారు కదా. ఎట్లా బ్రతికించగలుగుతున్నారు? బాడీని డిసైడ్ చేసే కదా. మరి మనం బాడీ లేకుండా ఒక వైద్య విద్యార్థి ఎట్లా బయటకు వస్తాడు? ఇది బేసిక్ క్వశ్చన్ మనం వేసుకోవాలి. ఇందాక అమ్మాయి చక్కగా చెప్పింది ఫస్ట్ అందరాగా, మన అమ్మాయిని మన అబ్బాయిని డాక్టర్ని చేయించాలనుకుంటున్నాం, కానీ మనం బాడీ డొనేట్ చేయడానికి సిద్ధంగా లేదు. మరి వాళ్ళు ఎట్లా తయారవుతారు? ఊహాజనితంగా మనం చేయలేము. అందుకోసం మిత్రులారా, నేను మా ఇంట్లో కూడా చెప్పేసిన, నేను బాడీ డొనేట్ చేస్తాను, కానీ నాకు ఇంకొక విచిత్రమైన కోరిక ఉంది. ఎందుకంటే నేను చదువుకున్న స్కూల్స్ అన్నింటిలో స్కెల్టన్ చూశాను. నా స్కెల్టన్ బోర్డర్ స్కూల్కి ఇద్దామని చెప్పేసి నిర్ణయించుకుని చెప్పేసిన. నేను చనిపోయిన తర్వాత నా స్కెల్టన్ మాత్రం అటు ఇచ్చేయండి, డిసైడ్ చేసుకున్నాక బొక్కలు మొత్తం ఇచ్చేసి ఆర్టికులేట్ చేసి ఇస్తారు అని చెప్పేసి మా ఇంట్లో చెప్పాను. మా ఇంట్లో కూడా కొద్దిగా సైంటిఫిక్ ఆలోచిస్తారు కాబట్టి ఇందాక బేసిక్ క్వశ్చన్ వేశారు, మనం ఇస్తున్నాం సరే, మన ఇంట్లో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మిత్రులారా, అది కూడా మనదే బాధ్యత. నువ్వు రాసిస్తున్నావు కదా, ఇష్టపూర్వకంగా రాసిస్తున్నావు కదా, వాళ్ళు నువ్వు మాట చెప్తే వాళ్ళు కన్విన్స్ అవుతారు. సైన్స్ చెప్పండి, సైన్స్ బాగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు డొనేట్ చేయకపోయినా మనం చేసే డొనేషన్ దానికి వాళ్ళు అడ్డం రాకుండా ఉంటారు. ఆ తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలు ఇప్పుడైతే కాలుష్యం ఏమవుతుందంటే ఒక గంట లోపల మొత్తం బూడిదైపోతుంది. కానీ నువ్వు డిస్ట్రక్షన్ చేస్తుంటే ఒక బాడీకి 4-5 చుట్టూ చేస్తారు. చెయ్యి ఒకటి పట్టుకుంటాడు, కాలు ఒకటి పట్టుకుంటాడు, ఇంకోటి పట్టుకుంటాడు, డిసైడ్ చేస్తూ ఉంటాడు, తెలుసుకుంటూ ఉంటారు. అది మొత్తము అయిపోయిన తర్వాత వాళ్ళని దాన్ని కాల్ చేస్తారు. ఒకవేళ మనం ఏదైనా సెంటిమెంట్స్ ఉంటే మేము బాడీ డొనేట్ చేస్తామండి, ఆ రిమైనింగ్స్ రెసిప్ట్ సమాధులు పట్టుకోవాల్సిన అవకాశం కూడా ఉంది. దాన్ని కూడా మనం చేయొచ్చు. కాబట్టి నిజామాబాద్ జిల్లాలో కూడా మన ఫ్రెషర్స్ అసోసియేషన్స్ తరఫున జనవిజ్ఞాన పక్షాన అందరం కలిసి ఒక అవేర్నెస్ ఇద్దాము, దీన్ని ఇంకా ఉధృతంగా చేద్దాము. బాడీ డొనేషన్స్ ఊరికే చేయడం కంటే కూడా డొనేట్ చేస్తేనే వాల్యూస్ వస్తాయి. కాబట్టి ఈ కార్యక్రమం అనేది ఈ విధంగా డిజైన్ చేసాము.
చేద్దామండి. కాబట్టి వచ్చేవాళ్ళంతా కూడా పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి భోజనాలు కూడా పెడదామని చెప్పేసి అనుకున్నాం. భోజనాలు కూడా వస్తాయి. ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ డౌట్స్ ఉంటే దయచేసి దీని తర్వాత కూడా ఒక 1 hour పెట్టాం 3 వరకు. మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయొచ్చు. మీరు బాగా ఆలోచించండి, స్టడీ చేయండి, మీరు డెసిషన్ తీసుకోండి. మీ ఇంట్లో వాళ్ళని సెన్సిటైజ్ చేసే బాధ్యత మీది, ఎవరైతే అనుకుంటున్నారో. ఓకే, థ్యాంక్ యూ. ఇద్దరికి అభినందనలు. ఇక్కడ డెడ్ బాడీ డొనేషన్ కానీ లేదా ఆర్గాన్స్ డొనేషన్ కానీ ఒక గొప్ప సాహసపూరితమైనటువంటి నిర్ణయంగా మనం భావిస్తాం. ఇంకొకటి జ్ఞానానికి సంబంధించినటువంటి, మూడవది మూఢనమ్మకాలకు సంబంధించినటువంటి. ఈ 3 అంశాలు దీంట్లో ఇండి ఉన్నాయి. ఇంతకుముందు సారి బాగానే నిర్ణయం చేసుకుంటూ మనం పత్రాలు రాసి ఇచ్చేస్తాం. కానీ ఆ పత్రాన్ని రాసిచ్చిన అమలు చేసేది ఎవరు? ఈ రాసిచ్చిన వ్యక్తి కాదు, కుటుంబ సభ్యులు. కిషన్ నగర్ మల్లన్న రిటైర్డ్ ఎంప్లాయీ, అందరూ చాలామంది. ఆయన అందరినీ అప్లికేషన్ సేకరించాడు, కానీ తను డెడ్ బాడీ తీయాలి. అది ఎక్కడ లోపము? ఆ కుటుంబ సభ్యులే లోపం. అందుకే డిసైడ్ చేసేది చనిపోయిన మనకి కాదు, కుటుంబ సభ్యులు. అందుకని దాన్ని మనం కొంత చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఇది జ్ఞానానికి మూఢనమ్మకాలకు సంబంధించినటువంటి అంశం. అట్లాగే ఇప్పుడు సుధాకర్ కూడా చెప్పాడు, మా ఫాదర్ మేము డెడ్ బాడీ డొనేట్ చేయాలని చెప్పి వాసన ఉన్న వాళ్ళు, లేకపోతే ద్రావిడ జాతి విధంగా. మా నాన్న కూడా ఎప్పుడు గుడ్లు గోపురాలు పెద్దగా తిరిగినటువంటి వ్యక్తి కాదు. ఎప్పుడన్నా ఓన్లీ అంటే మాంసం తినాలంటే ఏదో ఒక మైసూర్ మొక్కో ఇంకో పిల్ల మొక్కో పోయి కోసుకొచ్చుకొని ఇంట్లో తింటుంది. అంటే పెద్ద దాని మీద నమ్మకాలు పెద్ద కాదు. అయితే డెడ్ బాడీ డిసైడ్ చేసిన కుటుంబ సభ్యులు మమ్మల్ని అందరూ అంగీకరించాం. ఇంకా మా అమ్మ దగ్గర పోయి అమ్మలో అందరూ తెలియదు, లేకపోతే కుటుంబ సభ్యులు ఈయన వద్ద నీ దగ్గర మీరు పైసలు ఖర్చు పెట్టకపోతే నా మెడలో ఉన్న బంగారం ఖర్చు పెట్టి నేనే చేసుకుంటాను. ఇది ఎక్కడో నాకు మీరు వచ్చింది. అందరం బయట ఉన్నాము, ఆల్రెడీ మెంటల్ ప్రిపేర్ అయిపోయినాం. అన్నదమ్ములము, మా పిల్లలు ఏం చేయాలని చెప్పి మా అమ్మ దగ్గర పోయి ఏం చెప్తున్నాయి. ఒక అరగంట సేపు మీరు శవం తీసుకొని ఇస్తాం. మేము ఎట్లా చేసుకోవాలి మిగతా కార్యక్రమాలు? వ్యక్తి తప్పిపోతాడు, లేకపోతే చెరువులో పడతాడు, లేకపోతే నదిలో పడతాడు, ఆ డెడ్ బాడీ దొరకదు. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఆ పేరు మీద చేసుకుంటారు కదా ఏదో కార్యక్రమాలు, అప్పుడు చేసుకుంటారా? లేదు నీకు ఇంతకాలం అందరికి ముందుకు వస్తుంది కదా, అలా ఎవరన్నా మా నాన్న పేరుతో లైబ్రరీ కడతాం, ఒక 10,000 ఇవ్వండి చెప్పండి, ఒక 10,000 ఇవ్వండి. మొదలు పెట్టారు. గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్కి అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి అయితే ఒక అనుమానం వ్యక్తం చేయవచ్చు. అంటే అసలు చుట్టుపక్కల గ్రామంలో విస్తృతంగా ప్రచారం. అట్లనే చట్టసభలో సెంట్రల్ గవర్నమెంట్ కానీ మేబీ స్టేట్ గవర్నమెంట్లో చట్టసభలో ఫస్ట్ అవేర్నెస్ వచ్చి ఇలాంటి సదస్సులు అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 years సార్ చెప్పినట్టు గ్రామాలలో వెళ్తే కొంచెం చైతన్యం వస్తారు ఈ ఆర్గాన్ డొనేషన్ గురించి. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం, చక్కని అవకాశం ఇచ్చారు. నేను కూడా మా బంధువులు ఇప్పటికి కూడా వాట్సాప్లో గ్రూప్లలో పెడతాను, అందరికీ కూడా చెప్తుంటున్నాను. చెప్పిన తర్వాత కొందరు అట్రాక్టివ్ అవుతున్నారు. ఇప్పుడే ఇంకా ముందుకు రావాల్సిన ధన్యవాదాలు సార్ ఈ అవకాశం ఇచ్చినాను. వచ్చి కూడా మేము రెగ్యులర్గా 10:30కి ఇక్కడ ఉంటాం. మీకు ఎవరైనా కావాలంటే తీసుకెళ్ళచ్చు, లేదా మమ్మల్ని పిలిచినా మేము వస్తాం. నారా రామారావు గారు కానీ, లేకపోతే నరసింహులు గారు కానీ, మేము ఈవెల్ నారాయణ గారు ట్రస్ట్ తరపు నుంచి మీరు ఎప్పుడు పిలిచినా మేము వస్తాం. ఇక్కడికి రావచ్చు, పర్సనల్గా కూడా కలవచ్చు. ఇది కాన్సెప్ట్ చెప్పి ఇప్పుడైనా తీసుకెళ్ళచ్చు. ఏదేమైనా మన బాడీని ఇచ్చేటటువంటి హక్కు, అధికారం, ఆ అవేర్నెస్ మన కూతుళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు ఎవరైనా వాళ్ళకు ఉంటుంది. ముందు మనం పోయి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. నా బాడీ నేను డొనేట్ చేయదలుచుకున్నాను, మీరందరూ కూడా దీనికి అభ్యంతరం పెట్టద్దు అని చెప్పేసి ఈ లెటర్ ఒకటి మనం తీసుకున్నట్లయితే ఉపయోగం.
ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఎవరైనా మాట్లాడే ఉంటే దయచేసి రావచ్చు. ఆ తర్వాత మనం లంచ్కి వెళ్ళిపోతాం. చాలామంది బ్రెయిన్ డెడ్ అయి చనిపోతున్నారు, కానీ అక్కడ కుటుంబాల్లో చైతన్యం లేక సరే ఆ గండు కానీ ఆ గుండె కానీ ఆ కాలేయం కానీ ఎంతోమందికి ఒక 5-6కి ప్రాణదానం ఇస్తుంటారు. ఇప్పటికీ చాలామంది హాస్పిటల్లో కూడా చాలామంది కాలేయం కానీ ఫోన్ చేసినప్పుడల్లా మళ్ళీ ఫోన్ చేసిన వాళ్ళు నేను మళ్ళీ ఫోన్ చేసే వరకు ఉంటాను అంటుండే. చాలాసార్లు అట్లా చెప్పాడు. వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులది ప్రోత్సాహం లేదు. మనం ఈసారి ఇంతకుముందు ఒకసారి చెప్పాడు కదా, మనం చెడ్డం కానీ ఏదైనా అవేర్నెస్ చేసుకొస్తే ఖచ్చితంగా ఇంకో కొంతమందికైనా పునర్జన్మ ఇచ్చే అవకాశం ఉంటుంది అని నేను చేసుకుంటాను.